రీసెంట్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ని ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ అదర్ ఏజెన్సీస్ లైక్ స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అకౌంటబిలిటీని అండ్ ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం. అండ్ అలానే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, కాలేజెస్ని, అలానే యూనివర్సిటీస్కి ఇది ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. సో దట్ స్టూడెంట్స్కి, పాలసీ మేకర్స్కి అండ్ పేరెంట్స్కి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇనిషియల్గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ని 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ ర్యాంకింగ్స్ని ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని ఇస్తారు. సో ఆ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ వన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, ఇది 30% వెయిటేజ్ ఉంటుంది. సెకండ్ వన్ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, ఇది కూడా 30% వెయిటేజ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ 20% వెయిటేజ్ ఉంటుంది. ఈ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్లో ప్లేస్మెంట్ని, హైయర్ స్టడీస్ అండ్ మీడియం శాలరీ గురించి ఉంటుంది. ఫోర్త్ వన్ అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ, ఇది 10% వెయిటేజ్. అండ్ ఫైనల్ మోస్ట్ వన్ పర్సెప్షన్, ఇది 10%. ఇందులో అకాడమిక్ అండ్ పబ్లిక్ రెప్యుటేషన్ ఉంటుంది. సో ఈ 5 క్రైటీరియాస్ని బేస్ చేసుకొని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం ఓవరాల్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. సో ఈ ఐఐటి మద్రాస్ అనేది కాన్సిక్యూటివ్గా 7 ఇయర్స్ నుంచి టాప్ పొజిషన్లోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఐఐఎస్సి బెంగళూరు వచ్చేసి యూనివర్సిటీస్ కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉంది. ఇది కూడా 10 ఇయర్స్ నుంచి టాప్ పొజిషన్లోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రకారం చూసుకుంటే టాప్ పొజిషన్లో ఐఐటి మద్రాస్, సెకండ్ వన్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి ఖరగ్పూర్. అలానే 7th పొజిషన్లో మన తెలంగాణ నుంచి ఐఐటి హైదరాబాద్ 7th పొజిషన్లో ఉంది ఇంజనీరింగ్ కేటగిరీలో. అండ్ ఓవరాల్ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రీవియస్ ఇయర్లో 70th ర్యాంకింగ్లో ఉండేది. 70th పొజిషన్ నుంచి ప్రెసెంట్ 2025 ర్యాంకింగ్ ప్రకారం 53rd పొజిషన్కి రావడం జరిగింది.